ఈ గీతా ప్రెస్ వారి మహాభారతంలోని ఆదర్శ పాత్రలో ఇవాళ మహానుభావుడు విదురుని గురించి. విదురుడు సాక్షాత్తు ధర్మదేవత యొక్క అవతారం. మాండవి మహర్షి ఇచ్చిన శాపం కారణంగా ఇతడు శూద్రయోనిలో జన్మించవలసిన వాడు అయ్యాడన్నమాట. ఇతడు మహారాజు విచిత్ర వీరుని దాసీ కడుపున పుట్టాడు. ఈ విధంగా ఇతడు ధృతరాష్ట్రునకు పాండురాజునకు ఒక విధంగా నిజ సోదరుడు అయ్యాడు. ఇతడు మహాబుద్ధిమంతుడు, నీతి విధుడు, ధర్మవేత్త, విద్యావంతుడు, సదాచార సంపన్నుడు, భగవద్భక్తుడు. ఈ గుణాల మూలంగానే ఇతనిని అందరూ విశేష గౌరవంతో చూస్తూ ఉండేవారు. ఇతడు నిర్భయుడు కూడా, సామ్యవాది. ఇతడు ధృతరాష్ట్రాదులకు మంచి మంచి సలహాలను ఇచ్చేవాడు. ఇతడు ధృతరాష్ట్రుని మంత్రి. దుర్యోధనుడు పుట్టగానే గాడిదలు ఓండ్ర పెడితే అతని జన్మకాలంలో ఎన్నో అమంగళ సూచకమైన ఉత్పాతాలు సంభవిస్తే అది చూచి విదురుడు బ్రాహ్మణులను తీసుకొని ధృతరాష్ట్రుడి దగ్గరకు వెళ్ళి, మహారాజా, ఈ బిడ్డ వంశనాశన కర్త అవుతాడు కాబట్టి వానిని పరిత్యజించు అని చెప్పాడు. ఈ బిడ్డ బ్రతికి ఉంటే కన్నవారు దుఃఖాలు కూడా పొందుతారు. కాబట్టి కులం కోసం ఒక మనిషిని, గ్రామం కోసం ఒక కులాన్ని, దేశం కోసం ఒక గ్రామాన్ని, ఆత్మ కోసం సమస్త భూమండలాన్ని పరిత్యజించదగునని శాస్త్రం చెబుతోంది అని కూడా వివరణ ఇచ్చాడు. అప్పుడైనా ధృతరాష్ట్రుడు తన కొడుకుని వదిలిపెట్టేస్తాడేమో అని. అయితే మోహవశమున ధృతరాష్ట్రుడు విదురుని మాటలను వినల. దానికి ఫలితంగా దుర్యోధనుని మూలంగా యావజ్జీవము అతడు దుఃఖం అనుభవించవలసి వచ్చింది. అంటే ధృతరాష్ట్రుడు దుఃఖం అనుభవించవలసి వచ్చింది. తాను బ్రతికి ఉండగానే తన వంశనాశనాన్ని చూడవలసిన వాడు అయ్యాడు. అయితే మహాత్ములైన వారి మాటలను కనుక తిరస్కరిస్తే అనుభవంలోకి వచ్చేది దుఃఖమే. దుర్యోధనుడు మాటి మాటికి పాండవుల మీద అత్యాచారాలు సాగిస్తూ ఉండటం చూచి సహజంగానే విదురుని సానుభూతి పాండవుల వంకకు మళ్ళింది. అందులో కారణం ఒకటి, వారు పితృహీనులు అవటం, రెండు, ధర్మాత్ములు అవ్వటం. ఇతడు ప్రత్యక్షంగా అంటే విదురుడు పరోక్షంగా కూడా వారిని రక్షిస్తూ ఉండేవాడు. వారికి తన సహకారాలు అందిస్తూ ఉండేవాడు అన్నమాట. ధర్మాత్ములైన వారి మీద ధర్మదేవతకు సానుభూతి ఉండడం సహజమే కదా. మరి విదురుడు సాక్షాత్తు ధర్మదేవత అవతారమే కదా. పాండవుల మీద ఎన్ని కష్టాలు వచ్చి పడినా కడకు వారే జయిస్తారని అతనికి తెలుసు. కారణం యతో ధర్మ స్తతో జయ, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ జయము ఉంటుంది అని. పాండవులు దీర్ఘాయుష్మంతులు అని, వారిని ఎవరూ సంహరించలేరు అని కూడా విదురుడికి తెలుసు. ఆటపాటల సందర్భంలో దుర్యోధనుడు భీముని చేత విషం తినిపించి వానిని గంగానదిలోకి త్రోసివేశాడు. ఇతడు ఇంటికి మరలి రాకపోవుట, అంటే భీముడు ఇంటికి మరలి రాకపోవటంతో కుంతీదేవికి చింత మొదలయ్యింది. దుర్యోధనుడు వానికి ఏమైనా హాని కలిగించాడేమో అన్న అనుమానం కూడా ఆమెకు కలిగింది. అప్పుడు విదురుడు ఆమె కడకు వెళ్ళి, అమ్మా, విచారించకు, ప్రస్తుతం నీవు ఎవరి మీదనూ ఏ అనుమానాన్ని బయట పెట్టవద్దు. దుర్యోధనునిపై సందేహాన్ని ప్రకటిస్తే ముప్పు మరింత ఎదుర్కోవలసి వస్తుంది. అతనికి కోపం కలిగితే నీ మిగిలిన బిడ్డలకు కూడా హాని కలగవచ్చు. భీమసేనుడు మరణించడు, అతడు శీఘ్రంగానే మరలి వస్తాడు అని ఆమెకి నచ్చజెప్పాడు. కుంతి విదురుడు ఇచ్చిన సలహాను మన్నించింది. అతడు చెప్పిన మాట యథార్థం అయ్యింది. కొలది దినాల్లోనే భీమసేనుడు సజీవుడుగా మరలి వచ్చాడు.
లక్క ఇంటి నుండి నిరపాయంగా తప్పించుకొని పారిపోవడానికి కూడా పాండవులకు ఉపాయం చెప్పినవాడు విదురుడే. ఇతడు నీతివేత్తయే కాకుండా బహుళ భాషావేత్త కూడా. పాండవులు వారణావత నగరానికి వెళ్ళే సమయంలో ఇతడు మ్లేచ్ఛ భాషలో యుధిష్ఠిరునకు వారిపై వచ్చి పడనున్న విపత్తును సూచించి దాని నుంచి తప్పించుకునే ఉపాయం కూడా తెలియజెప్పాడు. అంతేకాకుండా ఒక సొరంగం త్రవ్వే వానిని రావించి వాని చేత ఇతడు పాండవుల లక్షాగృహం నుండి గుప్తంగా పారిపోవటానికి అనువుగా ఒక సొరంగాన్ని కూడా త్రవ్వించాడు. ఆ కనకుడు ఆ లక్షాగృహం లోపల నుండి భూగర్భాంతరంగా పోయి ఒక అడవిలో బయలుపడేంత దూరంగా గుప్త మార్గాన్ని కల్పించాడు. లాక్షాగృహానికి నిప్పు పెట్టి పాండవులు కుంతీదేవిని వెంట పెట్టుకుని ఆ గుప్త మార్గాన సాగిపోయి నిరపాయంగా అడవిలోకి వచ్చేశారు. వారు అచ్చటి నుండి గంగానది తీరం చేరగా వారిని నది దాటించడం కోసం విదురుడు ముందుగానే అక్కడ ఒక నావికుణ్ణి సిద్ధం చేసి ఉంచాడు. ఆ నావను ఎక్కి వారు గంగానది దాటిపోయారు. ఈ విధంగా విదురుడు తన తెలివిని నీతిమత్వాన్ని వినియోగించి నేర్పుగా దుర్యోధనాదులకు తెలియరాని విధంగా పాండవుల ప్రాణాలను కాపాడాడు. పాండవులు తమ తల్లితోడ లక్క ఇంటిలో చిక్కి దగ్ధం అయ్యారని దుర్యోధనాదులు భావించారు. కేవలము శరీర బలం కానీ అస్త్రబలం కానీ సర్వత్రా పనిచేయవు. ఒక్కొక్క ఎడ ఆత్మరక్షణ కోసం నైతిక బలం కూడా కావలసి వస్తుంది. మహానుభావుడు విదురుడు ధర్మ అధర్మాలను ఎరిగినవాడు, శాస్త్ర పరిజ్ఞానం కలవాడు మాత్రమే కాదు, నీతిలో కూడా నిధి అయినటువంటి వాడు, నీతిమంతుడు అన్నమాట. విదురుడు ఏ విధంగా పాండవుల ఎడ సానుభూతి ఆదరాభిమానాలు కలిగి ఉండేవాడో ఆ విధంగానే అన్నయ్య అయిన ధృతరాష్ట్రుని యందు అతని సంతానమునందు కూడా స్నేహము ఆత్మీయత కలిగి ఉండేవాడు. ఎల్లవేళలా వారి హితాన్ని ఆకాంక్షిస్తూ వారికి మంచి విధాన్ని సూచిస్తూ ఉండేవాడు. హితం మనోహరి చ దుర్లభం వచ అంటే హితకరము మనోహరము అయిన మాట దుర్లభము అని సూక్తి. అంటే తొందరగా అలా హితకారి దొరకటం చాలా కష్టము అని, హితవచనాలు చెప్పేవాళ్ళు కూడా దొరకటం కష్టమని ఆ సూక్తిని అనుసరించి విదురుడు చెప్పే మాటలు సత్యములు హితకరములు అయినా దుర్యోధనకు కటువుగానే తోస్తూ ఉండేవి. ఆ కారణంగానే దుర్యోధనుడు వాని సహచరులు కూడా ఎల్లవేళలా ఈ విదురుని ఎడల అసంతృప్తిని చూపిస్తూ ఉండేవారు. అయినా ఇతడు వారి అసంతృప్తిని కొంచెమైనా పరిగణించక నిరంతరము వారి శ్రేయస్సునే కాంక్షిస్తూ ఉండేవాడు. పెడత్రోవల నుండి వారిని మరలించడానికి మర్యాదపూర్వకంగా సర్వదా ప్రయత్నిస్తూనే ఉండేవాడు. ధృతరాష్ట్రుడు కూడా ధర్మాత్ముడైన తన కుమారునకు లోబడి ఉన్నవాడైన కారణం చేత ప్రతిసారి విదురుని సూచనలను అనుసరించలేకపోయేవాడు. ఆ కారణంగా కష్టాల పాలవుతూ ఉండేవాడు. అయినా అతనికి ఇతని మీద మిక్కుటమైన విశ్వాసం ఉండేది. అతడు ఇతనిని బుద్ధిమంతుడని, అంటే ధృతరాష్ట్రుడే విదురుణ్ణి బుద్ధిమంతుడని, దూరదృష్టి కలవాడని, తన పరమహితాన్ని కోరేవాడని నమ్మేవాడన్నమాట. తరచుగా ఇతని సలహా లేకుండా ఏ పని చేసేవాడు కాదు ధృతరాష్ట్రుడు. ప్రధానంగా పాండవులతో వ్యవహరించే వేళ అతని అభిమతాన్ని తప్పకుండా అడిగి తెలుసుకునేవాడు. పాండవుల విషయంలో విదురుని అభిప్రాయం పక్షపాత రహితంగా ఉంటుందని అతడికి తెలుసు, అంటే ధృతరాష్ట్రుడికి తెలుసు. అందుచేత ఎప్పుడు విదురుని సలహా అడిగేవాడు, దాన్ని పాటించడానికి ప్రయత్నించేవాడు. శకుని మామ సూచనను అనుసరించి పాండవులతో జూదం ఆడే
తన ప్రస్తావన తీసుకొచ్చినటువంటి దుష్టాత్ముడైన దుర్యోధనుడు తన చెంతకు వచ్చిన సందర్భంలో కూడా ధృతరాష్ట్రుడు నియమానుసారంగా ఆ విషయంలో విదురుని అభిప్రాయాన్ని తెలుసుకొనగోరి అతన్ని పిలిపించాడు. తన అభిప్రాయాన్ని కాదంటే తాను తన ప్రాణాలను తీసుకుంటానని దుర్యోధనుడు తండ్రిని బెదిరించాడు. అయినా విదురునితో మంత్రణం చేయకముందు నీకు ఎంతమాత్రమూ జోదమాడుటకు అనుమతిని ఇచ్చేది లేదని తండ్రి కొడుకుకి స్పష్టంగా బదులు చెప్పాడు కూడా. దుర్యోధనుని పాపపు తలంపును ఎరిగి విదురుడు ఇక కలియుగం రానున్నదని భావించుకున్నాడు. అతడు ఈ ప్రస్తావనాన్ని పూర్తిగా ప్రతిఘటించాడు. విదురుడు ఈ ప్రస్తావన జోదం ఆడే ప్రస్తావన వద్దు అన్నాడు అన్నమాట. అప్పుడు అన్నా, జోదం ఆడటం వలన నీ కొడుకులకు నీ తమ్ముని కొడుకులకు నడుమ విరోధాలు పెరుగుతాయి. దానివలన ఎవరికీ కూడా మేలు జరగదు. కాబట్టి సర్వవిధాల ఈ జోద ప్రయత్నం విరమించడమే మంచిది. అలా చేయడం వలన ఇరుపక్షాలకు క్షేమం కలుగుతుంది అని తన అన్నయ్య అయినటువంటి ధృతరాష్ట్రుడికి నచ్చజెప్పాడు. ధృతరాష్ట్రుడు విదురుని అతని అభిప్రాయాన్ని మెచ్చుకున్నాడు. జోద ప్రయత్నం విరమించమని దుర్యోధనుడికి చెప్పినా దుర్యోధనుడు వినలేదు. అతడు ఏదో ఒక విధంగా పాండవులను జోదంలో ఓడించి అవమానించాలని పట్టుదల వహించి ఉన్నాడన్నమాట. అతడు పాండవుల వైభవాన్ని అభివృద్ధిని చూచి ఓర్వలేకున్నాడు. ఎన్ని విధాలు చెప్పినా వినకపోవడంతో ధృతరాష్ట్రుడు అతని ప్రస్తావనను అంగీకరించక తప్పలేదు. ఎందుకంటే ప్రాణాలు పోగొట్టుకుంటానని బెదిరించాడు కాబట్టి ఇక ఆ పనికి పూనుకుంటాడని ఇక వంగాడు అన్నమాట పుత్ర ప్రేమ వలన. ఇక పాండవులను ఇంద్రప్రస్థం నుండి రావించాలి కదా, దానికోసం విదురుణ్ణే అక్కడే పంపారు ధృతరాష్ట్రుడు. ఆ పని చేయడం తనకు ఇష్టం లేకపోయినా అన్నగారి ఆజ్ఞను ఉల్లంఘించడం ఇష్టం లేక కష్టం మీద విదురుడు అందుకు సమ్మతించాడు. పాండవుల చెంతకు వెళ్ళాడు. అక్కడ అన్ని విషయాలు వారికి వివరించి చెప్పాడు. మహారాజు యుధిష్ఠిరుడు కూడా జోదం దుర్వృత్తి అని ఎరిగియుండి కూడా పెద్ద తండ్రి ఆజ్ఞగా భావించి దుర్యోధనుని ఆహ్వానాన్ని స్వీకరించాడు. అంటే పెదనాన్న మాటని జవదాటక వెళ్ళాడన్నమాట. జోదం ఆడే సమయంలో కూడా ఈ విదురుడు, అన్నా, ఇప్పుడైనా నా మాట వినండి, ద్యోత ప్రయత్నాన్ని విరమింపజేయండి, అయితే వంశ సర్వనాశనాన్ని ఆపండి, పాండవులతో విరోధం తెచ్చుకొని వారిని శత్రువులను చేసుకోవడం తగదని ధృతరాష్ట్రునకు పలు రకాలుగా నచ్చజెప్పాడు. పాండవులు వనంలోకి వెడలిపోయిన తరువాత ధృతరాష్ట్రునకు ఎంతో చింత సంతాపము కలిగాయి. అతడు విదురుని రావించాడు. అతనికి తన మనోవేదన అంతను ఎరిగించాడు. విదురా, ఇప్పుడు ప్రజలకు మన మీద అప్రసన్నత కలుగకుండా ఉండాలి అంటే, అలాగే కుప్తులై పాండవులు మనకు ఎలాంటి హాని తలపెట్టకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అని అడిగాడు విదురుణ్ణి. అప్పుడు విదురుడు ఇలా బదులు చెప్పాడు. మరి మహారాజా, ధర్మార్థ కామమోక్షాలు అనే 4 పురుషార్థాలలో మొదటి దానిని వలననే, అంటే ధర్మం వలననే మిగిలిన 3 ప్రాప్తిస్తూ ఉంటాయి. రాజ్యానికి మూలం ధర్మం. కాబట్టి మీరు ధర్మనష్టులై ఉండి పాండవులను కౌరవులను రక్షించండి. మీ కుమారులు శకుని అభిమతాన్ని అనుసరించి నిండు సభలో ధర్మాన్ని తిరస్కరించారు. వారు సత్యసంధుడైన యుధిష్ఠిరుని మాయజూదంలో ఓడించి వారి సర్వస్వాన్ని హరించారు. అది ఎంతో హేయమైన అధర్మాచరణం అయ్యింది. దీని నుండి విముక్తి పొందాలి అంటే మీ కుమారుడు పాప విముక్తుడై కళంకరహితుడై ప్రతిష్టను పొందాలి అంటే అందుకు ఒకే ఒక ఉపాయం ఉంది. ఏమిటంటే
పాండవుల నుంచి హరించిన సొత్తును తిరిగి పాండవులకు ఇచ్చివేయటమే. ఎవనికి ఎంత మేరకు హక్కు ఉంటుందో వాడు ఆ మేరతోనే తృప్తి చెందటం రాజధర్మం. పరుల హక్కును ఎన్నడూ ఆపేక్షించకూడదు. మీకు వచ్చిన కళంకం పోవాలి అంటే ఇది తప్పదు అని చెప్పాడన్నమాట. అయితే మరి అది విన్నాడా చూడాలి. దుర్యోధనుడు ఈ మాటని పెడచెవిని పెట్టాడు. ఆ ఉపాయాన్ని అనుసరించలేదన్నమాట. ఈ ఉపాయాన్ని ధృతరాష్ట్రుడు చెబితే ధృతరాష్ట్రుడు దుర్యోధనాదులతో అంటే ఆయన ఒప్పుకోలేదు. కాబట్టి మీ కొడుకుల అదృష్టం ఏ కొంచెం శేషించి ఉన్నా సాధ్యమైనంత శీఘ్రంగా ఈ పని చేయమని కూడా చెప్పాడు. వ్యామోహానికి లోబడవద్దు అని కూడా చెప్పాడు. వ్యామోహానికి లోబడితే కురువంశం నశించిపోతుంది. అందులకు మీ కుమారుడు సమ్మతిస్తే మరీ మంచిది. లేకపోతే ఆ దురాత్మని ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని దుర్యోధనుడిని వెంటనే చెరసాల్లో బంధించి యుధిష్ఠిరుని రాజ్యసింహాసనం మీద కూర్చుండబెట్టండి అని కూడా మొహమాటం లేకుండా చెప్పాడు. యుధిష్ఠిరుని చిత్తంతో రాగద్వేషాలు లేవు. ఆయనకి రాగద్వేషాలు లేవు యుధిష్ఠిరుడికి, అంటే ధర్మరాజుకి. కాబట్టి అతడే ధర్మపూర్వకంగా పరిపాలన చేయగలడు. దుశ్శాసనుడు నిండు సభలో ద్రౌపదిని క్షమాభిక్ష వేడాలి, ఇంకా నువ్వు చెప్పేదేముంది? ఈ మేరకు చేయగలిగితే మీరు కృతకృతులవుతారు, మీ వంశమంతా నిలబడుతుంది అని విదురుడు ధృతరాష్ట్రుడికి సలహా ఇచ్చాడు. విదురుడు చేసిన ఈ సదుపదేశం ఎంత సత్యమైనటువంటిది, ఎంత హితకరమైనటువంటిది, ఎంత ధర్మబద్ధమైనటువంటిది, ఎంత నిర్భీకమైనటువంటిది. అయినానేమి మరణానికి చేరువుగా ఉన్నవారికి మందులు రుచిస్తవా? ధృతరాష్ట్రునకు విదురుని ఈ హితోపదేశం ఈషణ్ మాత్రము రుచించలేదు. అతడు విదురుని మీద కోపం ప్రదర్శించాడు. విదురా, ఇక నీ ఆవశ్యకత నాకు లేదు. నీకు ఇష్టమైతే ఇక్కడ ఉండు, లేదా నీ ఇచ్చవచ్చిన దిక్కునకు వెడలిపో. నేను పరికిస్తున్నాను. నీవు మాటిమాటికి పాండవుల మీద పక్షపాత బుద్ధిని ప్రదర్శిస్తున్నావు. వాళ్ళ కోసం నేను నా కొడుకులను ఎలా వదులుకోగలను అని అతనిని ఏసడిస్తూ మాట్లాడాడు. అంతటా విదురుడు ఇక కౌరవ వంశ నాశనం తప్పదు అని నిశ్చయం చేసుకుని మౌనంగా అటు నుండి కదలి వెలికి వచ్చి వెంటనే రథాన్ని అధిరోహించి కామ్యక వనంలో ఉన్న పాండవుల కడకు వెళ్ళిపోయాడు. అక్కడకు చేరి తాను హస్తినాపురం నుండి విచ్చేయడానికి కారణం వారికి తెలియజేయడమే కాక ప్రాసంగికంగా అతడు వారికి బహు ప్రయోజనకరం అయిన విషయం ఒకటి కూడా తెలియజెప్పాడు. ఇక్కడ ధృతరాష్ట్రునకు విదురుడు పాండవుల చెంతకు వెడలిపోయాడు అన్న వార్త వినటంతో ఎంతో పశ్చాత్తాపం కలిగింది ధృతరాష్ట్రుడికి. విదురుని సలహాను సహకారాన్ని పొంది పాండవులు మరింత బలవంతులైపోతారేమో అన్న సందేహం కూడా ధృతరాష్ట్రునికి వచ్చింది. వెంటనే అతడు సంజయుని చేత కబురంపి విదురుని వెనకకు రావింపచేశాడు. విదురుడు రాగద్వేషాలు లేనివాడు కదా. అతని మనస్సులో ధృతరాష్ట్రుని ఉద్దేశించి రోషం ఈషణ్ మాత్రము లేదు. అన్న యొక్క ఆదేశాన్ని అనుసరించి అతడు ఎలా హస్తినాపురాన్ని వీడి వెడలిపోయాడో అలాగే వెనుకకు వచ్చివేయమన్న ఆదేశాన్ని అనుసరించి మరలి హస్తినాపురానికి వచ్చేశాడు. అంటే ఆజ్ఞని పరిపాలించటం అంత ముఖ్యమని భావించాడు అన్నగారి ఆజ్ఞని. అతడు ధృతరాష్ట్రుని సమీపించి, మహారాజా, నిజం చెప్పాలి అంటే నాకు పాండవులు ఎంతో, మీ కుమారులు కూడా అంతే. నాకు ఇరువురు సమానులే. అయినా పాండవుల అసహాయ దశను చూచి వారికి సాయం చేయాలన్న భావన నాకు సహజంగా కలుగుతూ ఉంటుంది. అంతేకాని మీ బిడ్డల ఎడల నాకు చెడ్డ తలంపులు ఏమీ లేవు అని తన మనోగతాన్ని ఎరిగించాడు. అతడు చెప్పేది విని నిజమే అన్నాడు ధృతరాష్ట్రుడు. తన అనుచిత ప్రవర్తనను గూర్చి అతనిని క్షమాభిక్ష కూడా వేడుకున్నాడు. మరల విదురుడు యథాపూర్వంగా ధృతరాష్ట్రుని చెంతనే ఉంటూ
అతనిని సేవింపసాగాడు. ఒకనాడు ధృతరాష్ట్రునకు రాత్రి వేళ నిద్ర పట్టల. ఆ రాత్రి అందే అతడు విదురుని తన చెంతకు పిలిపించాడు. తనకు శాంతి లభించటానికి ఉపాయం ఏదైనా చెప్పమని అడిగాడు. అప్పుడు విదురుడు అతనికి ధర్మమును నీతిని గూర్చి చక్కని ఉపదేశం చేశాడు. అది విదుర నీతి అనే పేరుతో ఉద్యోగ పర్వంలో 33వ అధ్యాయం మొదలు 40వ అధ్యాయం వరకు వివరింపబడి ఉంది. అది ప్రతి వ్యక్తి చింతనము మననము చేయవలసిన విషయం అన్నమాట. విదుర నీతిని మనం అందరం తెలుసుకోవాలి తప్పకుండా. గీతా ప్రెస్ గోరఖ్పూర్ వారు ప్రకటించిన సంక్షిప్త మహాభారత్లో అలాగే దాని యథాతథ అనువాదం విదుర నీతి అని ప్రచురింపబడి ఉంది. చూడాలనుకుంటే వాటిని పరిశీలించుకోవచ్చు. విదురుని ప్రసంగాన్ని విన్న ధృతరాష్ట్రునకు తృప్తి కలగల. మంచి చెబితే మోహంలో ఉన్నవాడికి ఎక్కడ రుచిస్తుంది మరి? అతడు ఇంకనూ ఏమో వినాలని అభిలషించాడు. అప్పుడు విదురుడు, మరి మహారాజా, నేను చెప్పదలుచుకున్నది అంతా చెప్పాను. ఇక మీకు తాత్విక ఉపదేశం కావాలి. ఆ ఉపదేశం మీకు బ్రహ్మమానస పుత్రుడు సనాతన మహర్షివరేణ్యుడైన సనస్సుజాతుడు చేయగలడు. తాత్విక ఉపదేశం చేయడానికి నాకు అధికారం లేదు. కారణం ఏమిటంటే నేను సూత్రగర్భాన జన్మించాను అని ధృతరాష్ట్రునితో చెప్పి ఆ క్షణమందే సనస్సుజాతుని స్మరించాడు. వెంటనే అతడు అక్కడ ప్రకటమయ్యాడు. అంటే సనస్సుజాతుడు వెంటనే వచ్చేశాడు. అతడు ధృతరాష్ట్రుని ప్రశ్నలకు అన్నిటికీ సమాధానాలు చెబుతూ పరమాత్మ స్వరూపాన్ని తత్ సాక్షాత్కార విషయాన్ని అతనికి విశదంగా వివరించి వినిపించాడు సనస్సుజాతుడు. ఈ విధంగా విదురుడు ధృతరాష్ట్రునికి నైతిక ధార్మిక విషయాలను తాను స్వయంగా ఉపదేశించడమే కాక సనస్సుజాతుని వంటి సిద్ధయోగి ఋషిపుంగవుడు అయిన వాని చేత తాత్విక ఉపదేశం చేయించి అతని శ్రేయస్సునకు బాటను కల్పించాడు. ధృతరాష్ట్రుని అతని కుమారులను ఉద్దేశించి విదురుడు ఏమి చేసినా వాని శ్రేయస్సు కోరియే చేశాడు. విదురుడు ఏం చేసినా ధృతరాష్ట్రుని శ్రేయస్సు వాడి కుమార శ్రేయస్సు గురించే చెప్పాడనమాట. మహాత్ముల జీవితాలు సర్వదా అన్యుల కళ్యాణార్థం ఉద్దేశించబడినవే. ఈయన కూడా ఒక మహాత్ముడే కాబట్టి మిగతా వారి కళ్యాణార్థమే ఈయన తన జీవితాన్ని వెచ్చించాడన్నమాట. విదురుడు తత్వవేత్త అయిన శూద్రుడైన కారణాన తత్వోపదేశం తాను స్వయంగా చేయకుండా ఉండి సనాతన మర్యాదను కాపాడాడు. ఈ విధంగా అతడు జ్ఞాని అయిన వాడు కూడా శాస్త్ర మర్యాదను ఉల్లంఘించరాదన్న విషయాన్ని తన ఆచరణ ద్వారా వెల్లడించాడు. సనస్సుజాతుడు చేసిన ఉపదేశం సనస్సుజాతీయం అనే పేరుతో ఉద్యోగ పర్వంలో 41 మొదలు 46 వరకు గల 6 అధ్యాయాల్లో వివరించబడి ఉంది. దీని అనువాదం కూడా తెలుగులో ఉంది. విదురుడు కేవలము జ్ఞాని తత్వవేత్త మాత్రమే కాదు, అనన్యభావం గల భగవద్భక్తుడు కూడా. ఇతనికి శ్రీకృష్ణుని చరణారవింద యుగళిపై పొచ్చము లేని అచ్చపు ప్రేమ ఉంది. మచ్చలేని ప్రేమ అన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు కూడా ఇతనిని విశేషంగా మన్నించేవాడు. ఇతడు పాండవుల పక్షాన రాయబారిగా వెడలినప్పుడు ధృతరాష్ట్రుని అతని సభాసదులను కలుసుకొని అటు నుండి తిన్నగా విదురుని ఇంటికి పోయి విదురుని ఆతిథ్యాన్ని స్వీకరించాడు శ్రీకృష్ణుడు. అనంతరం అతడు తన మేనత్త అయిన కుంతీదేవిని కలుసుకున్నాడు. దుర్యోధనుని గృహానికి వెళ్ళినప్పుడు తనను ఆ దుర్యోధనుడు భోజనం చేయమని ప్రార్థిస్తే అతడు ఆ ప్రార్థనను నిరాకరించి మరల విదురుని సదనానికి వెళ్ళాడు. అక్కడకు భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, బాహ్లికుడు మొదలైన పూజనీయులైన మహానుభావులు అందరూ అతనిని కలుసుకోవటానికి వచ్చారు. అంటే కృష్ణుని కలుసుకోవటానికి. వారు అందరూ విదురును తమ తమ గృహాల్లో ఆతిథ్యం స్వీకరించమని కృష్ణుడిని అర్థించారు. కానీ కృష్ణుడు వారందరినీ మర్యాదపూర్వకంగా కాదంటూ పంపించి వేశాడు. ఆ రోజున విదురుని ఇంట్లోనే
ముందుగా బ్రాహ్మణులను భుజింపజేసిన తరువాత కృష్ణుడు తాను భోంచేశాడు. ఈ సంఘటన వలన శ్రీకృష్ణుని యందు విదురునకు ఎంత ప్రీతి ఉందో అలాగే మనం తెలుసుకోవచ్చు. అంటే కృష్ణుని నియమమే అట్టిది కదా. తనని ఎవరైతే మనస్ఫూర్తిగా కోరతారో వారి పట్ల ఎప్పుడూ ప్రసన్నుడై ఉంటాడు. అందుకనే పత్రం పుష్పం ఫలంతో యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృత మశ్నామి ప్రయతాత్మన అని. కాబట్టి ప్రేమరహితంగా ప్రేమ చేయబడే పెద్ద పెద్ద ఏర్పాటులు రాజదర్పాన్ని ప్రకటించే ఆడంబరపూర్వకమైన వ్యవస్థలను ఆ భగవానుడు విచ్చగించడు. తగినన్ని అదరువులు లేకపోయినా ప్రేమ సపరిప్లుతమైనది ఏదో అట్టి భోజనమే అతనికి తృప్తి కలిగిస్తుంది. భోజనం అయిన పిమ్మట ఆనాటి రాత్రి కూడా శ్రీకృష్ణుడు అక్కడే విదురుని వెంటనే ఉండిపోయాడు. రేయంతా ఇష్టాలాప గోష్ఠితో కాలం గడిపారు. తెల్లవారిన మీదట నిత్యకర్మలను నిర్వర్తించుకున్నాడు. అతడు కౌరవ సభలోనికి వెళ్ళాడు. అక్కడ దుర్యోధనుడు అతన్ని పట్టి బంధించాలని ఒక దుర్మార్గమైన ఆలోచన చేశాడు. ఆ సందర్భంలో విదురుడి కృష్ణుని బలాన్ని మహత్వాన్ని వివరిస్తూ దుర్యోధన, ఇతడు సాక్షాత్తు సర్వస్వతంత్రుడైన ఈశ్వరుడు, ఇతనిని అవమానించాలి అనే దుస్సాహస చర్యకు పాల్పడితే అగ్నిలో పడిన మిడతలాగా భస్మం అయిపోతావు అని హెచ్చరిక కూడా చేశాడు. అనంతరం శ్రీకృష్ణ భగవానుడు తన విశ్వరూపాన్ని ప్రకటించాడు. అప్పుడు అచ్చట ఉన్నవారు అందరూ భయపడి కన్నులు మూసుకున్నారు. కేవలం ద్రోణాచార్యుడు, భీష్ముడు, విదురుడు, సంజయుడు, అచ్చట చేరి ఉన్న మహర్షులు మాత్రమే తన విశ్వరూపాన్ని దర్శించుటకు వీలుగా భగవానుడు వారికి దివ్య దృష్టిని అనుగ్రహించాడు. అయితే ద్రోణాచార్యుడు, భీష్ముడు, విదురుడు, సంజయుడు ఇంకా అక్కడ చేరిన మహర్షులు వీరందరూ కూడా ఆ విశ్వరూపాన్ని సందర్శించగలిగారన్నమాట. కృష్ణుని అనుగ్రహం చేత, ఆయన ఇచ్చినటువంటి దివ్య దృష్టిని వల్ల. ఒకంత తడవు అయిన మీదట భగవానుడు తన లీలలను ఉపసంహరించుకొని తాను ఏ ఉపప్లావ్యం నుండి పయనమై వచ్చాడో అక్కడికే తిరిగి వెళ్ళిపోయాడు. విదురుడు కూడా ఇతర జనులతో కూడి ఆ భగవానుని సాగనంపటానికి అతని వెంట కొంత దూరం వెళ్ళి తెలవ తీసుకొని వెనకకు మరలి వచ్చాడు. శ్రీకృష్ణుని రాయబారం విఫలం కావడం చేత ఇరుపక్షాలు యుద్ధ సన్నాహాలు మొదలెట్టాయి. 18 అక్షౌణుల సైన్యంతో ఇరుపక్షాల వారు కురుక్షేత్రపు మైదానంలో చేరుకున్నారు. 18 దినాలలో 18 అక్షౌణుల సైన్యం పూర్తిగా తరిగివేయబడింది గడ్డిలాగా. ధృతరాష్ట్ర మహారాజు తన పుత్రపౌత్రాదులు మరణించడం వలన మహా దుఃఖం పొందాడు. విదురుడు అప్పుడు ఎంతటి వారికైనా మృత్యువు తప్పదని నిరూపిస్తూ, మహారాజా, యుద్ధంలో మరణించిన వారికి ఉత్తమగతులు కలుగుతాయి కాబట్టి మరణించిన వారి కోసం చింతించరాదు అని చెప్పి ఊరడించాడు ధృతరాష్ట్రుడిని. అంతేకాదు అతడు మహారాజుతో ఇంకా ఇలా అన్నాడు, మహారాజా, జీవుడు ఎన్ని మారులు జన్మెత్తితే అన్ని మారులు వేరు వేరు వ్యక్తులతో సంబంధాలను జోడించుకుంటాడు. ఆ సంబంధాలన్నీ మరణానంతరం స్వప్నంలాగా విలీనమైపోతూ ఉంటాయి. కాబట్టి ఈ దృష్టితో కూడా మరణించిన స్వజనాన్ని గురించి శోకించకూడదు. సుఖాన్ని కానీ, దుఃఖాన్ని కానీ, సంయోగాన్ని కానీ, వియోగాన్ని కానీ కలిగించే సంఘటనలు ఎన్ని ఉంటే అన్నీ మనం ముందు చేసుకున్న శుభ అశుభ కర్మల ఫలితమే అన్న విషయం మనం మర్చిపోకూడదు. కర్మఫలాన్ని ఎల్లరూ అనుభవించాల్సిందే. ఇలా చెప్పిన తర్వాత విదురుడు ఇంకనూ ధృతరాష్ట్రునకు సంసారం యొక్క అశాశ్వత స్థితి, దాని సారహీనత్వము, దాని పరివర్తన స్వభావము, జనన మరణ సంబంధములైన బాధలు, జీవుని అవివేక దశ, అందరి యందు మృత్యువునకు ఉండే సమతా లక్షణము, అలాగే ధర్మాచరణంలోని మహత్వము మొదలైన జ్ఞాతవ్య విషయాలను ఎన్నింటినో వివరించాడు. చివరకు సాంసారిక దుఃఖాల నుండి విముక్తి పొందటానికి అనుసరించదగిన ఉపాయాలను కూడా తెలిపాడు. యుధిష్ఠిరుని రాజ్యాభిషేకం పూర్తయిన తర్వాత రాజ్య పట్టాభిషేకం అన్నమాట. ధృతరాష్ట్రుడు పాండవుల చెంతనే ఉండటం ప్రారంభించాడు. అప్పుడు విదురుడు కూడా అతని వెంటనే ఉండి అతనికి ధర్మ ప్రసంగాలు వినిపిస్తూ కాలం గడిపాడు. అక్కడ నుండి గాంధారి ధృతరాష్ట్రుడు వనంలోకి వెడలిపోవాలి నిశ్చయించుకున్న తరుణంలో ఇతడు కూడా వారిని అనుగమించి
వనప్రవేశం చేశాడు, సంజయుడి వల్లే అన్నమాట. అక్కడ ఇతడు కఠినమైన తపోనిష్ట వహించాడు. ఆ నిర్జనారణ్యంలో ఇతడు నిరాహారంగా ఏకాంతవాసం ఆరంభించాడు. ఆ శూన్యవనంలో అప్పుడప్పుడు జనులు కనపడుతూ ఉండేవారు. కొంతకాలం గడిచిన మీదట మహారాజు యుధిష్ఠిరుడు తన సమస్త పరివారాన్ని, సైన్యాన్ని వెంటబెట్టుకొని పెద్ద తల్లిని, పెద్ద తండ్రిని, తల్లిని చూడగోరి వనంలోకి వచ్చాడు. అక్కడ విదురుని కానక అతడు ఏమయ్యనని ధృతరాష్ట్రుని అడగసాగాడు. అప్పుడే అతనికి దూరంలో విదురుడు కానవచ్చాడు. ఆ విదురుని తల జడలు కట్టింది. అతడు నోట రాయి పెట్టుకున్నాడు, అంటే మౌనవ్రతం. దిగంబరుడై ఉన్నాడు. ధూళి దోసరితంగాను దుర్బలంగాను ఉన్న అతని శరీరంలో నాడులు పైకి పొటమరించుకొని వచ్చాయి. మురికి దేహమందు సర్వత్రా పేరుకొని ఉంది. అతడు ఒక మారు ఆశ్రమం వంకకు చూచి మరలిపోవసాగాడు. యుధిష్ఠిరుడు అతనిని కలుసుకొనుటకై అతని వెనుక పరుగెట్టి బిగ్గరగా తన పేరు చెప్పి అతనిని పిలవడం మొదలుపెట్టాడు. ఘోరారణ్యంలో ప్రవేశించిన విదురుడు ఒక చెట్టు పట్టు వహించి స్థిరంగా నిలబడ్డాడు. యుధిష్ఠిరునకు చూడగా విదురుని శరీరం అస్థిమాత్రావశిష్టంగాను గుర్తుపట్ట శక్యం కాని విధంగాను గోచరించింది. అతడు ఎదురుగా పోయి ఆ విదురుని పూజించాడు. విదురుడు సమాధి దశను పొంది నిర్నిమేషంగా యుధిష్ఠిరుని వంకకు చూడసాగాడు. అటు పిమ్మట విదురుడు యోగబలంతో తన అంగాలను యుధిష్ఠిరుని అంగాలందు, తన ఇంద్రియాలను యుధిష్ఠిరుని ఇంద్రియాలందు, తన ప్రాణాలను యుధిష్ఠిరుని ప్రాణం అందు సమ్మిళితం చేసి పూర్తిగా అతని శరీరంలో ప్రవిష్టుడు అయిపోయాడు. అలా అతని శరీరం నిష్ప్రాణమై యథాతథంగా చెట్టు మ్రానునకు చేరబడి నిలిచి ఉండిపోయింది. ఈ విదురుడు యావజ్జీవము ధర్మమయ జీవనం సాగించి కడపట ధర్మమూర్తి అయినటువంటి మహారాజు యుధిష్ఠిరుని శరీరంలో విలీనుడు అయిపోయాడు. ధర్మదేవత నీకు జయము జయము, నమస్కారము, స్వస్తి.